పురాతన కాలంలో ఒక ఊరిలో ఒక అనాథ బాలుడు ఉండేవాడు. ఊరి వారందరూ అతనికి తిండి పెట్టేవారు. రోజు ఎవరో ఒకరి ఇంట్లో తను పడుకునేవాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత గ్రామస్తులు అతనికి తిండి పెట్టడం, ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు ఆ బాలుడు గ్రామంలోనే చిన్న గుడిసె వేసుకొని ఒంటరిగా ఉండేవాడు. రోజంతా పొలాల్లో పనిచేసి వచ్చిన ధనంతో తిండి తినేవాడు. గుడిసెలోనే నిద్రపోయేవాడు. ఒకరోజు రాత్రి గ్రామంలో ఒక వింత రాక్షసుడు వచ్చి గ్రామంలోని మేకలు అలాగే పశువుల్ని తినేస్తాడు. గ్రామస్తులు ఉదయాన్నే చూస్తే పశువులు కనపడవు. ఒకరోజు ఒక గ్రామస్తుడు అడవిలో ఆ రాక్షసుడిని చూస్తాడు. అతను భయంతో పరిగెడుతూ ఈ విషయం గ్రామస్తులకు చెప్తాడు. గ్రామస్తులు ఈ రాత్రి కాపలా కాద్దామని నిర్ణయించుకుంటారు. రాత్రి అవుతూనే ఆ రాక్షసుడు గ్రామంలోకి వచ్చేస్తాడు. అతను అలానే పశువుల్ని తినడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు గ్రామస్తులు రాక్షసుడిని చుట్టుముట్టి తనపై దాడి చేస్తారు. అప్పుడు రాక్షసుడు వారిని భయపెడతాడు. అయినా వారు ధైర్యంగా తన వెంట పడతారు. అప్పుడు ఆ రాక్షసుడు ఆ బాలుడి గుడిసెలోకి చొరబడతాడు. ఆ బాలుడు రాక్షసుడిని చూసి కర్ర తీసుకొని దాడి చేద్దామని చూస్తాడు. ఆ రాక్షసుడు తనని ఆశ్రయం ఇవ్వమని బ్రతిమిలాడతాడు. రాక్షసుడి దయ చూసి బాలుడు ఆలోచిస్తాడు. ఇతనికి మేలు చేస్తే నేను గ్రామస్తుల మీద ప్రతీకారం తీసుకోవచ్చని రాక్షసుడికి సహాయం చేస్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి అమేజింగ్ ఏఐ వీడియోస్ మీరు కూడా మీ మొబైల్ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం గూగుల్ లేదా క్రోమ్ సెర్చ్ బార్లో ఇక్కడ డీప్సీక్ ఏఐని ఓపెన్ చేసుకుందాం. డీప్సీక్ ఏఐని ఓపెన్ చేసుకొని ఇక్కడ నుండి మనం స్టోరీ అయితే జనరేట్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. సో ఇందులో మీరు సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ గూగుల్ అకౌంట్ ద్వారా. నేనైతే ముందుగానే సైన్అప్ చేసుకున్నాను. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చాట్ జీపీటీ లాగా ఇలా ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ అయితే షో అవుతుంది. మనకు ఎలాంటి స్టోరీస్ కావాలో ఇక్కడ మనం డీప్సీక్ ఏఐని అడిగితే స్టోరీ అయితే ఇది జనరేట్ చేసిస్తుంది. ఇక్కడ నుండి మీరు అమేజింగ్, అడ్వెంచరస్, ఫన్నీ అలాగే హర్రర్ ఎలాంటి స్టోరీస్ అయినా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనం యూస్ చేసే ఇమేజెస్ని కూడా ఇదే మనకు ప్రాంప్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ కోసం ఒక స్టోరీ అయితే నేను ఇక్కడ జనరేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే యూట్యూబ్లో స్టోరీ వీడియో ఛానల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి కోసం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఇలాంటి ఛానల్స్ క్రియేట్ చేసి ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి చాలా తక్కువ సమయంలోనే యూట్యూబ్లో గ్రో అవుతారు. ఇలా చాలామంది చేస్తున్నారు కూడా. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇలా రాస్తున్నాను ఫ్రెండ్స్. జనరేట్ స్టోరీ అబౌట్ ఏ గ్రేట్ ఇండియన్ కమాండర్ హూ ఫాట్ ఫర్ కంట్రీ. సో ఇలాంటి స్టోరీ నా యూట్యూబ్ ఛానల్కి ఇవ్వమని ఇక్కడ నేను రాస్తున్నాను ఫర్ మై యూట్యూబ్ వీడియో అని. అలాగే మనకు స్టోరీ లెంత్ ఎంత ఉండాలో ఇక్కడ మనం రాసుకోవచ్చు. ద వీడియో లెంత్ ఈస్ 5 minutes అని నేను రాశాను. సో ఇక్కడ కొంచెం నాకు నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టోరీ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎలాంటి వాయిస్ ఓవర్ యూస్ చేయాలి, అలాగే ఎలాంటి మ్యూజిక్ యూస్ చేయాలి ఇదంతా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇస్తున్న స్టోరీని మనం ఎలా ఇంట్రెస్టింగ్గా మార్చాలో కూడా ఇక్కడ మనకు సీన్ బై సీన్ ఇది ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు అమేజింగ్గా స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈజీగా ఫస్ట్ ఇమేజెస్ని స్టోరీ ప్రకారంగా ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ స్టోరీలో ఇక్కడ ఓపెనింగ్ సీన్ అని ఉంది కదా, ఫస్ట్ దీన్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి బింగ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ ఓపెన్ చేసుకోండి. ఇందులో మీకు ఇంకో వెబ్సైట్ కూడా షో చేస్తాను. అందులో మీరు అమేజింగ్గా హెచ్డి క్వాలిటీలో ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ ఇది చూడండి. సో ఇక్కడైతే నేను కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో మనకు ఫ్యూ సెకండ్స్లో ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాజస్థాన్ అడవి మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో దీన్ని మనం కార్టూనిస్టిక్గా కన్వర్ట్ చేసుకోవాలంటే రియలిస్టిక్ ఇలిస్ట్రేషన్ అని ఇక్కడ రాయండి. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఫ్యూ సెకండ్స్లో ఇలా కార్టూనిస్టిక్ టైప్లో మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో కావాలంటే మీరు 3D ఇలిస్ట్రేషన్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. సో 3D అని నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్.
సో ఇప్పుడు చూడండి మనకు రిజల్ట్ అయితే వస్తుంది. మనకు అమేజింగ్గా ఇమేజెస్ అయితే ఇక్కడ ఫ్యూ సెకండ్స్లోనే జనరేట్ అయిపోతాయి. సో ముందుగా నేను కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను ఇక్కడ. సో చూడండి కొన్ని వీడియోస్ కోసం ఇక్కడ నేను ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు 3D ఇలిస్ట్రేషన్లో ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యాయి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ సీన్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ నుండి మనం కాపీ చేసేసుకుందాం DeepSeek AI నుండి. సో ఇక్కడ సీన్ 2 అని ఉంది కదా, సో సీన్ 2ని ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత తిరిగి బింగ్ AI ఇమేజ్ ఓపెన్ చేసుకుంటాను. సో తర్వాత ఇక్కడ ముందుగా ఉన్న ప్రాంప్ట్ని ఎరేస్ చేసేసి ఇప్పుడు ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఇమేజెస్ అయితే వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్, జనరేట్ అయ్యాయి. సో ఎంతో అమేజింగ్గా ఉన్నాయి కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇందులో మీకు ఏది నచ్చితే అది మీరు చూస్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేసి రీసైజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్ ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి రీసైజ్ మీద క్లిక్ చేస్తే ల్యాండ్స్కేప్ మోడ్ ఆన్ చేసుకుంటే ఇలా మనకు యూట్యూబ్ లాంగ్ వీడియో రేషియోలోకి ఇమేజ్ అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొన్ని ఇమేజెస్ ఉన్నాయి, వీటిని కూడా మనం రేషియో అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసేద్దాం, మార్చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకో వెబ్సైట్, ఇందులో మనకు రియలిస్టిక్గా అండ్ హెచ్డీగా మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇదే పిక్లుమెన్, దీన్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో ఏదైతే ప్రాంప్ట్ మనం కాపీ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత రేషియో వచ్చేసి ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లేయర్లో వచ్చేసి ఒకే జనరేషన్కి మనం 2 ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకు రియలిస్టిక్లో వచ్చింది. సో దీన్నే ఇప్పుడు మనం కార్టూనిస్టిక్లా మార్చేద్దాం. సో దీనికోసం ఇక్కడ నేను రియలిస్టిక్ ఇలిస్ట్రేషన్ అని రాస్తున్నాను. ఒకవేళ మీకు కార్టూనిస్టిక్ కాకుండా ఒరిజినల్గా రియల్ మనిషిలా ఉండాలంటే సో ఇలానే మీరు పేస్ట్ చేసేయండి. నేనైతే కార్టూనిస్టిక్గా కావాలని ఇక్కడ రియలిస్టిక్ ఇలిస్ట్రేషన్ అని రాశాను. సో ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఉంది కదా, క్వాలిటీ చూడండి ఒకసారి, ఎంతో రియలిస్టిక్గా వచ్చింది. సో ఇక్కడ ఇంకొన్ని ఇమేజెస్ మనం జనరేట్ చేసి చూద్దాం ఎలా వస్తాయో. సో ఇక్కడ ఇండియన్ బాయ్ అని రాద్దాం. సో ఇక్కడ రాజశేఖర్ అని ఉంది కదా, సో దీని ముందర మనం ఇండియన్ బాయ్ అని రాద్దాం. రాజేశ్వర్ అని ఉంది ఇక్కడ. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. క్వాలిటీ చూడండి, అండ్ ఎలాంటి బ్లర్ అయితే లేదు ఇమేజ్లో. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి అయినా ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ఇలానే మిగిలిన సీన్స్ అన్నీ మనం ఇక్కడ DeepSeek AI నుండి సీన్ బై సీన్ కాపీ చేసి ఇక్కడ మనం పిక్లుమెన్ AIలో పేస్ట్ చేసి ఇమేజెస్ అయితే జనరేట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే AI ఇమేజెస్ జనరేట్ చేసే చాలా వెబ్సైట్స్ అయితే యూస్ చేశాను. కానీ ఏదైతే పిక్లుమెన్ AIలో ఇమేజెస్లో క్లారిటీ అండ్ రియలిస్టిక్ అలాగే కలర్ఫుల్నెస్ ఉంటుంది, అదైతే ఎలాంటి వెబ్సైట్లో అయితే నేను చూడలేదు. సో ఇక్కడ మనకు ఫ్రీగా అన్లిమిటెడ్గా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా హై డైమెన్షన్లో వస్తుంది. సో మీరు కూడా పిక్లుమెన్ AIని యూస్ చేయండి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుండి నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు జనరేట్ చేస్తాను. సో ఇక్కడ మీరు ప్రతి ప్రాంప్ట్ ఇక్కడ ఎండింగ్లో రియలిస్టిక్ ఇలిస్ట్రేషన్ అని రాయండి. మీకు ఇండియన్ క్యారెక్టర్స్ జనరేట్ చేయాలనుకుంటే ఇండియన్ అని రాయండి, అప్పుడే మనకు ఇండియన్ క్యారెక్టర్స్ ఇక్కడ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఇమేజ్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇందులో మనకు ఇమేజెస్ ఫాస్ట్గా కూడా జనరేట్ అవుతాయి, అలాగే చాలా క్లియర్గా ఇమేజ్ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే మనం దీన్నే ఇమేజ్ని మనం రిమిక్స్ చేసుకొని సేమ్ క్యారెక్టర్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇమేజ్ పైన రిమిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, 3 డాట్ పైన క్లిక్ చేస్తే రిమిక్స్ మీద క్లిక్ చేసి మీరు సేమ్ ఫేస్ని మీరు ప్రతి సీన్లో మీరు సేమ్ ఫేస్ని
జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని కన్సిస్టెన్సీ క్యారెక్టర్ అని అంటారు. సో ఇక్కడ మనకు ఇంకో ఇమేజ్ అదే క్రియేట్ అయిపోయింది. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మిగిలిన మనకు ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో సీన్ బై సీన్ అవన్నీ మనం ఇక్కడ నుండి కాపీ చేసేసుకొని పిక్లుమెన్ ఏఐలో ఈజీగా మనం పేస్ట్ చేసి ఇమేజెస్ని జనరేట్ చేస్తాము. సో ఇక్కడ నేను మిగిలిన ఇమేజెస్ అన్నీ నేను జనరేట్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ వీడియోని స్పీడప్ చేసేస్తాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ని వీడియో లాగా కన్వర్ట్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్టూడియో ఏఐ అని గూగుల్లో సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. సో తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి. సో ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే మనకు ఇలా షో అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మనకు ఏ సీన్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని ఇక్కడ మనం అప్లోడ్ చేద్దాం. తర్వాత డీప్సీక్ ఏఐలోకి వెళ్ళి ఫస్ట్ సీన్కి ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని కాపీ చేద్దాం. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే కాపీ చేసేసుకుంటున్నాను. కాపీ చేసిన తర్వాత తిరిగి బ్యాక్ మనం ఇక్కడ వీడియో స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో దీన్ని మనం పేస్ట్ చేద్దాం. తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకు ఫ్యూ సెకండ్స్లోనే మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఏదైతే మనం ఇమేజ్ అప్లోడ్ చేసామో అది వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇదైతే మనకు వీడియోలోకి కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత అక్కడ హెచ్డి అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు మీ వీడియోని ఇంకా కొంచెం హెచ్డి క్వాలిటీలోకి జనరేట్ చేసేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఇది కూడా ఫ్యూ సెకండ్స్లోనే హెచ్డిలోకి కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూడండి, చాలా ఈజీగా ఇక్కడ మనకు వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాలిటీ కొంచెం బాగుంది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థం కావాలని సో ఇక్కడ నేను ఫుల్ లెంతీగా వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఏ స్టెప్ మీరు ఇక్కడ మిస్ అవ్వకుండా చూడండి. సో తర్వాత మనం ఇంకో ఇమేజ్ని ఇక్కడ నుండి అప్లోడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేసి సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఫస్ట్ క్లియర్ చేసేసి తర్వాత డీప్సీక్ ఏఐలోకి తర్వాత వెళ్దాం. సో ఇక్కడ ఏదైతే మనకు నెక్స్ట్ సీన్ ఉందో ఆ నెక్స్ట్ సీన్ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసేసుకుంటాను. సో ఇలా కాపీ చేసుకున్నాను. సో ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను చాలా అయితే ముందుగానే క్రియేట్ చేశాను. ఇప్పుడు చాలామంది ఇలాంటివి వీడియోస్తోనే ఫ్యాక్ట్స్ అలాగే ఏ స్టోరీ వీడియోస్, హిస్టరీ వీడియోస్ చేయాలనుకుంటుంటారు. సో వారి కోసం కూడా నేను వీడియోస్ ఆల్రెడీ రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. సో మన యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి అక్కడ నుండి వీడియోస్ని చూసి ఈజీగా మీరు కూడా ఎలాంటి కేటగిరీలో ఏ వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీలో వీడియోస్ క్రియేట్ చేసేసుకొని మీ ఛానల్ని గ్రో చేసుకోండి. ఇలాంటి ఛానల్స్ ఇప్పుడు చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో ఇలాంటి ఛానల్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి. సో ఇక్కడ నుండి నేను నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. సో మనకు ఫ్యూ సెకండ్స్లో ఇలా అయితే వస్తుంది వీడియో. సో చూడండి, ఎంతో రియలిస్టిక్గా ఉంది కదా ఈ వీడియో. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసేసుకుంటాను. సో వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మిగతా వీడియోస్ అన్నీ నేను క్రియేట్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయడం కోసం ఫ్రెండ్స్ మనం ఈ స్టోరీని తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ నుండే ఈ స్టోరీని తెలుగులోకి కన్వర్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఏ వాయిస్ అయినా యూస్ చేయండి. నర్క్రీత్ అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు తెలుగులో ఉన్న స్క్రిప్ట్ని అక్కడ మీరు పేస్ట్ చేసి అక్కడ నుండి మీరు ఏ వాయిస్ని జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకైనా మంచిది మీరు మీ ఓన్ వాయిసే యూస్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. సో ఇక్కడైతే నేను కన్వర్ట్ ది స్టోరీ ఇంటూ తెలుగు అని రాశాను. సో మనకు ఈ స్టోరీనే తెలుగులోకి జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో స్టోరీ అనేది ఇలా జనరేట్ అయిపోతుంది. సో ఈ పూర్తి స్టోరీని మనం ఇక్కడ కాపీ చేసేసుకుందాం
ఫ్రెండ్స్, ప్లేస్టోర్ నుండి మీరు కీప్ నోట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత యాప్ని ఓపెన్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం కాపీ చేసిన స్టోరీని పేస్ట్ చేసుకోండి. తర్వాత మీ ప్రతి ఫోన్లో, ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లో స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు షో అవ్వకపోతే మీరు సెట్టింగ్స్లో చూడండి. సో ఇక్కడ మనకు రీసెంట్ ట్యాబ్ బటన్ ఉంటుంది కదా మన మొబైల్లో, రీసెంట్ ట్యాబ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో తర్వాత వాయిస్ రికార్డర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇలా ఫ్రెండ్స్, ఒకవైపు నుండి మనం స్టోరీ చదువుతూ ఇక్కడ వాయిస్ ఓవర్ చేయొచ్చు. ఇక్కడ మనకు 2 ట్యాబ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఇక్కడ నుండి మనం ఈజీగా ఇలా స్టోరీ చదువుతూ వాయిస్ ఓవర్ చేయొచ్చు. సో ఇలానే నేను వాయిస్ ఓవర్ చేస్తూ ఉంటాను చాలా వీడియోస్కి. సో ఇలా మీరు ఈజీగా వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అయితే మిగిలి ఉంది. వీడియో ఎడిటింగ్ కోసం మీరు ప్లేస్టోర్ నుండి ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్షాట్ యాప్లో మనం ఈజీగా అండ్ ఫ్రీగా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇన్షాట్ యాప్ని నేను ముందుగానే డౌన్లోడ్ చేశాను. సో దీన్ని ఓపెన్ చేసుకుంటాను. వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేయండి. ఒకటొకటిగా వీడియో క్లిప్స్ అన్నింటినీ ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత క్యాన్వాస్లోకి వెళ్ళి ఇక్కడ ఫిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఇలా మనం జూమ్ చేసుకొని ఇక్కడ ఫిట్ చేసేసుకోవచ్చు ఈ వీడియోని. సో ఇలా ఫిట్ అయితే చేసేసుకున్నాను నేను. తర్వాత స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీని స్పీడ్ కూడా మనం ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో క్లిప్స్కి మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో మధ్యలో వైట్ కలర్లో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు షో అవుతాయి. ఇందులో చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మీకు ఏది బాగా నచ్చితే ఆ ట్రాన్సాక్షన్ని యూస్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసిన వాయిస్ ఓవర్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఆడియో మీద క్లిక్ చేయండి. మై మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం వాయిస్ ఓవర్ని రికార్డ్ చేసుకున్నామో దాన్ని అప్లోడ్ చేసేసుకుందాం. తర్వాత వాల్యూమ్ కూడా హైగా సెట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఏది బాగా నచ్చితే, ఏదైతే మనకు వీడియోకి అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ ఎఫెక్ట్ని యూస్ చేసేసుకోండి ఇక్కడ నుండి. ఫ్రెండ్స్, ఇన్షాట్లో ఇంకా చాలా ఏఐ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. దాన్ని మనం యూస్ చేసుకోవాలంటే ప్రీమియం కొనాల్సి ఉంటుంది. సో మీరు ఫ్రీగా ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే యూస్ చేసేసుకోవచ్చు. సో ఎఫెక్ట్ని లాస్ట్ వరకు ఇలా స్క్రోల్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఇన్షాట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయండి. యాడ్ వస్తుంది. తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియోలోనే సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇలా మీరు ఫ్రీగా ఎలాంటి కాపీరైట్ ఇష్యూ లేకుండా ఇక్కడ నుండి సౌండ్ ఎఫెక్ట్స్ని యూస్ చేసేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ నా వీడియోస్లో ఇక్కడ నుండి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యూస్ చేస్తాను. నాకు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే రాలేదు. సో తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి.